గ్యాస్ ఇప్పుడే భర్త మహాశయాలకు విజ్ఞప్తి సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రవితేజ గారి సినిమాలో ఎప్పుడు కథ ఉండదు. అదైతే ఎక్స్పెక్ట్ చేసి రాకండి. జస్ట్ రవితేజ గారి కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాకి మీరే కాదు మీ ఫ్యామిలీని కూడా తీసినట్టు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కామెడీ లెవెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్కడ మనకు బోర్ కొట్టదు కామెడీ అయితే మాత్రం. ఇంకా సత్య గారు హైలైట్ అనమాట సినిమాకి. చాలా ఆయన కామెడీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఉన్న కొద్దిసేపు కూడా ఆయన ఇచ్చే ఆ కామెడీ హై అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవ్రీ ఫ్రేమ్ లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా సునీల్ గారు కూడా ఫస్ట్ హాఫ్ లో మనకు బాగా నవ్విస్తారు. ఇంకా సునీల్ గారు, రవితేజ గారు, సత్య గారు కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ లో బాగుంటే బాగుంటుంది. మేర్ కామెడీ హైలైట్ సినిమాకి. ఇంకా బీమ్స్ బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇంకా కిషోర్ తిల్మర్ గారు రాసుకున్న పాయింట్ అయితే కొంచెం రొటీన్ గా అనిపించిన అది ఫస్ట్ స్క్రీన్ ప్లే అయితే మాయ చేయాలనుకున్నారు. అది ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా రొటీన్ అయిపోయింది. ఆ ఇద్దరు పిల్లల మధ్య ఇద్దరికి తెలియకుండా ఒక సీన్ కోసం ఇంకో సీన్కి వెళ్ళడం కోసం సీన్స్ అయితే బాగానే రాసుకున్నారు. కానీ ఎడ్యుకేషన్ అనేది కొంచెం సరిగ్గా లేదు. అది రొటీన్ గా అనిపించింది. క్లైమాక్స్ అంటారా, ఈ సినిమాకి ఇలా వదిలేస్తే ఇంకే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అది ఏంటనేది. ఇంకా అలా వదిలేసారు. క్లైమాక్స్ అయితే మాత్రం ఎవరికి జడ్జిఫికేషన్ ఇవ్వకుండా. సో ఒక డైలాగ్ అయితే చెప్తారు రవితేజ గారు, పక్కన మాట ఏంటి సంక్రాంతికి పోతాం మన మాట మనం వినాలని ఒక డైలాగ్ తో సినిమా ముగిస్తారు అనమాట. కానీ సెకండ్ హాఫ్ లో డీజే రిమిక్స్ మాత్రం సూపర్ అనమాట. ఆ 4 minutes డీజే రిమిక్స్ కొన్ని సాంగ్స్ వస్తున్నాయి. కార్తీక దీపం ఆ రిమిక్స్ సాంగ్ ఒకటి, కొన్ని మీమ్స్ కూడా వస్తాయి. అదైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్ అయితే పడుతూ లేస్తూ సినిమాని అయితే మాత్రం బోర్ కొట్టుకుని అయితే తీసారండి. సో సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ హాయిగా మనం కావచ్చు లేదా ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు కావచ్చు. హ్యాపీగా ఒకసారి వెళ్ళి నవ్వుకుని అయితే రావచ్చు, ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా సినిమా కోసం మళ్ళీ గత సినిమాలతో పోలిస్తే రవితేజ గారితో బెటర్ మూవీ అండి. కిషోర్ తిల్మర్ కొంచెం వర్క్ చేసి ఉంటే సంక్రాంతి కాదు ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీగా అవును. సో క్లాసీగా ట్రై చేశాడు కాబట్టి కొంచెం వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక యావరేజ్ మూవీ అండి. రవితేజని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో సినిమాలో అయితే అదైతే ఉంటుందండి. థ్యాంక్ యూ.